హాయ్ హాయ్ అండి, అండి, అందరికీ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ అవర్ టు ఛానల్. అవర్ ఛానల్. నేనే చెప్పిన ఫస్ట్. ఓకే అమ్మయ్యా. అయితే ఇక తిండిపోటీ ఇయ్యాల కూడా తిండిపోతే తిండి కాకపోతే అదేం తిండి అంటే లైట్ తిండి, లైట్ ఉంటుంది. కనిపిస్తుందా మీకు? పేలాలు కారం పేలాలు, కారం కలిపింది. కారం, నూనె, ఉల్లిగడ్డలు ఆ, అన్ని వేసినాం అంతే. ఉల్లిగడ్డలే ఆ, ఓకే. అవి వేసి కలిపింది. ఉట్టి వెజ్ పేలాలు చేసుకున్నాం ఒకసారి, అప్పుడప్పుడు తెల్ల పేలాలు తింటే మాత్రం అబ్బా ఏమనిపించింది అంతా. 2 రోజుల దాకా స్మెల్ ఇవ్వలేదు, అది ఆ టేస్ట్ ఇవ్వలేదు, నోటికి అంత మంచిగా అనిపించలే. అదే అప్పుడు మధ్యలో కారం వేసి పేలాలు పేలా టేస్ట్. అప్పుడు కారం పేలాలు, కారం పేలాలా? కారమే కాదు, కారమే. నీకు కావాలంటే వీడియో బ్యాక్ వచ్చి చూడు. ఇంకా కారం పేలాలు కానీ అరవై అసలు పేలాలు అసలు టేస్ట్ లేవు. ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి. అంటే నేను మన ఉత్తమ మన నాన్నగాని కోసం ఉల్లిగడ్డలు కలపడే ఉన్నాయని నాకే వస్తుంది. చూసినావా? ఓ ఓడిపోయినట్టే అట్లా. నువ్వు తింటావా తిను, లేకపోతే సపరేట్ కూర్చో. నువ్వు కోట్లు కూడా ఏమొద్దు మళ్ళీ. కోట్లే గిట్లే స్పూన్ తో తినాలి. అట్లా లేదు ఓడిపోయినట్టే మరి. అట్లా పని చేయదురా, ఇది పట్టుకో, స్పూన్ తో తినాలి. ఇవాళ పోటీ ఏంటంటే రూల్స్ పెట్టింది మా పెద్ద మనిషి. నువ్వు పట్టుకొని చూపించు. నీ ఏవి? సీఎం రూల్స్ పెట్టింది. నేను సీఎం నేను కాదు. ఇగో ప్లేట్లో ప్యాలాలు, ప్యాలాలు, ప్యాలాలలో ఉల్లిపాయలు. ఓకే, ఇవి ఇప్పుడు తినాల్సింది. అసలు చికెన్ చెంచాతో తినన్నట. 4 వస్తాయి అంతే. అంతే అంతే. ఓడిపోయినట్టే ఇష్టం. ఓడిపోయినట్టే. సరే, ఇది మన ఇద్దరికి పోటీ. ఓకే సరే, ఇక మా పెద్ద ఒకవేళ చెంచాతో తింటే పోటీలు ఉంటాయి, లేకపోతే లేనట్టే. ఎందుకంటే అట్లా రూల్ ఉంటుంది రా. మనం ఇప్పుడు ఫంక్షన్కి వచ్చి బువ్వ తింటలే మీద కూర్చొని మనం పోటీ పెట్టుకుంటున్నాం. పోటీ అన్నప్పుడు రూల్స్ ఉంటాయి కొన్ని కొన్ని, ఒక్కొక్కసారి అవిటిని ఫాలో అనుకుంటే చేయాలి పని. ఈవెంట్ పెట్టామంటే ఊరికి అన్నము అవి వెరైటీ చేస్తున్నాము. ఇవి కూడా పెడితే బాగుంటుంది ఒకసారి అని చెప్పి ఇట్లా పెట్టినాం అనమాట. అంతేనా? అంతే. నీళ్ళు తాగుతుంది. ఇవి ఎక్కువ శాతం అయితే వేడి చల్ల వాతావరణం ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడన్నా స్నాక్స్ సాయంత్రం తినబుద్దేటప్పుడు ఇట్లా కలుపుకుని తింటే మస్తు మంచిగా అనిపిస్తుంది. అది కొన్ని తింటే మంచిగా ఉంటుంది. చాలా పోసుకుంటే మంచిగా. అది బొగ్గ తింటే ఓకారం వస్తుంది, ఓకారం వస్తుంది అనమాట. నాకైతే మస్తు ఇష్టం. అంటే అనుకుంటా అక్క ఏదని ఇష్టం ఇష్టం అంటే నువ్వు ఏది ఇష్టం పెడతాను. కొంతమంది కామెంట్ పెడతారు. కొన్ని స్వీట్ అయితే ఏది ఇష్టం ఉండదు. కారం కారం అయితే ఎప్పుడైనా ఇష్టం. నా ఇష్టం స్వీట్ అది ఇష్టం ఉండదు. బావా నీకు ఇవి? బావకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నమ్ముడు చూసుకయ్యలు ఉన్నది గోస. గట్క తాగుతాను నేను. కానీ సరే, ఒకసారి గట్క పొడి పెట్టుకున్నాం, మళ్ళీ కూడా పెట్టుకోవాలి. ఒకసారి గట్క పెట్టి మొన్న ఒకసారి గట్క పట్టించుకొస్తే అది అంత ఖరాబ్ చేసింది. చెదలు పట్టి బూజు పట్టి అది ఇంకేం పడుతుంది దానికి. కొంచెం మంది అది వర్షం కొట్టి అట్లా అయింది, పాసిపోయింది, మొత్తం ఖరాబ్ అయింది, పారేసింది. వర్షం కొట్టి అంత ఇల్లంతా పని అయ్యి అట్లా అయింది. అప్పటిదాకా ఎందుకున్నది అది? ఎండాకాలంలో పట్టించుకొస్తే వానాకాలం దాకా. సరే తిందాం. పోటీ ఉల్లిగడ్డలన్నీ నేను నమ్మిన వేసింది. ఈ పోటీలో ఉల్లిగలిసేమో చూడాలి. మొన్న పోటీలో ఉల్లిగలిసిరు బావా? లేట్ వేసింది. మొన్న పోటీలో నేను శ్రద్ధ గెలిచింది. మీ ఇద్దరు గెలిచిరా అసలు లెక్క. ఫస్ట్ రైట్ ముగ్గురు ఇట్లా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వచ్చినాయి. ఓకే, తిందాం. అవుతా ఇప్పుడు నాకు భయం అయితే ఏదైనా ఓట్టుకోవాలి. స్టార్ట్ 1 2 3 1 2 3 4. ఇది కొంచెం శ్రద్ధకేమో కప్పు, మైదాకేమో కప్పు మీద ఎర్ర కప్పు. నేను నానబెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి, కానీ గిట్ట పొడి పెట్టుకుంటాం ఏమవుతుంది. ఇంకోటి కొంచెం చేతుంది నిన్న వీళ్ళు పూసుకున్నామా మొత్తం. నాకెంత మూతంతా మంది, దానికే స్పూన్ పెట్టినా. వీళ్ళకి అర్థమైతే లేదు. పోతే కళ్ళు పోసి ఈసారి పేలాలు ఇస్తారు. ఇక్కడ ఒకటే పేలాలు ఇచ్చింది. కళ్ళు తెమ్మంటావా? ఇప్పుడే ఉంటాయి చెట్టకాళ్ళు, తాటికల్లు, ఈతకల్లు. దాదులలో కూడా రైటే. కారం పోసి కొంచెం థమ్స్ అప్, స్ప్రైట్. ఇప్పుడు మూతి కనసలోకి పడుతున్నాయా? అవి కారం అయినాయి, మూతి మొత్తం ఎర్ర అయినాయి. ఎత్తం తింటున్నా, ఎగిరేసుకొని తింటున్నా. ఇక్కడ కూలర్ పెట్టుకోలే, గాలి ఇట్లా పట్టుకుంటే ఆయన మొగానికి వచ్చి చాలు. అగ్వలా పొడగొట్టింది ఇలా. మరి పని మస్తు అవుతుంది. ఏం పని చేయాలన్నా ఏదైనా ఇంట్రెస్ట్ అవుతుంది. ఆస్ట్ వస్తుంది. మళ్ళీ బోలు ఇన్ని అవుతుంది. దాన్ని చేస్తాం. మనం పానీపూరి చేస్తే నేను కూడా ఇన్ని అయినాయి. అయితే తినాలన్నప్పుడు కావా
నేను చేస్తే మీరు తింటారు. నువ్వు చేయకు మేమే చేస్తాం. నేను చేసుకుని నేను తింటా. ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే ఇష్టంతో స్టార్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నట్టే చెప్తా. ఇష్టంతో, ఎందుకంటే ఇష్టంతో చేసామంటే ఆ పని తొందరగా ఫినిష్ చేస్తాం, మంచిగా మళ్ళా నీట్గా ఫినిష్ చేస్తాం అన్నమాట ఏ పని అయినా. ఇప్పుడు నేను పేలాలు తినేటప్పుడు ఉన్నవాళ్ళం ఎట్లుండేమో అని అనుకున్నాను. ఏదో తినప్పుడు అయితే నీళ్ళు పోసుకో బుక్క పెట్టుకొని రాదు ఇప్పటి నుంచి. నీకే నాన్న ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే బాగుంటాయి. అది ఉన్నాయా ఈ మంచిగా ప్యాలెట్ టేస్ట్ లేక అసలు తినబుద్ధి కాలే. అవి దిక్కుమాల పేలాలు తెచ్చింది కొంచెం. అబ్బా వీళ్ళు ఎంతమందికి వచ్చి మాకు కామెంట్ చేయండి. నాదే కదా ఏంటి నీ పేలాలా బాగా మెత్త ఉండి స్మూత్ రోడ్లు చాలా గసం అయితే నమ్మలేదు. అవి అవి అరటిపండు అయితే చాలా ఇష్టం నాకు. మెత్తగా ఉంటుంది అది ఒకటే. అన్ని ఫుడ్లలో మెత్తగా ఉండి మంచిగా తింటాం. నమ్మలకుండా తినేది అది ఒకటే అరటిపండు. వాటర్ మీద నమ్మలాలి, అట్లా మింగలేం కదా. అరటిపండు ఒకటే. కామెంట్ చేసి అక్క అన్ని అందరు ఏమైనా చేస్తున్నారు, నేను ఫ్రూట్స్ ఏమంటే చేస్తున్నాను. బనానా వేసినాము, బనానా వేసినాం కదంటే కదా. బనానా ఒకటి చేసినాము, ఫ్రూట్స్ ఆల్ మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే ఆల్ మిక్స్ అంటే ఒక్క గంట రోజు చెప్పి చేస్తాను. సరసలు నా వల్ల కాలేదు. నెత్తిలేదు ఎందుకు నమ్మలో చుట్టూ చాలా పళ్ళు కూస్తాయి. ఇంకో ఎండకు తింటా అంటే పళ్ళు ఇట్టి చాలా పళ్ళు కూస్తాయి. ఎండాకాలంలో ఫ్రూట్స్ తింటాడు మళ్ళా. వానాకాలంలో గరం గరం తింటాడు అన్నట్టు. ఎంతమంది సార్ పేరాల పట్టి మధ్యలో ఫిట్ చేసేసాం, తినలేకపోతే తినలే. అసలు అన్నం వండేవా? ఇవేనా టిఫిన్ కూడా? అన్నం అన్నం వండి పప్పు వండిన. నేను అది చారు బతుకమ్మలు అందరూ వేరుస్తున్నా. కామెంట్ చేయండి. మేమైతే రోజు వేరుస్తున్నాం. చేత కోసం రోజు వేర్చిస్తున్నా, రోజు ఒక పలారం చేసిస్తున్నా. ఇవాళ గుడాలు వేయాలి పలారం. పురపుర నమ్ముతే సౌండ్ వస్తుంది, పరపర సౌండ్ వస్తుంది, నమ్మే సౌండ్ కూడా వస్తుంది. అందరికి వచ్చే సౌండే. అడుక్కుని ఉల్లిగాడు ఎవరు తిన్నా ఇచ్చేస్తా సౌండ్. ఉల్లిగడ్డ డాడీ కాడ ఏరా వద్దారా? వద్దు 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 నాకు వద్దు. వద్దు చాలా ఇష్టమైన ఐటమ్సే పెట్టుకుంటుంది. 2-3 సార్లు అదే పెట్టుకుంది. పానీపూరి నీకు ఏది ఇష్టం? నీకు ఇష్టం నీకు? నాకేమి ఇష్టం ఉండదు.
చేతుంది అరే నేను చాలా వస్తుంది మెల్లగా నమ్ముతున్నా గట్టి అంటలేదు మెల్లగా నాకు ఈ చెంప వాళ్ళ కిందకి వస్తుంది ఇట్లా నమ్ముతే మెల్లగా రోజు దొడ్డు అయినట్టుంది నాకు చెంపది నా విన్నప్పుడు ఇట్లా పండ్ల కిందకి వస్తుంది ఫస్ట్ వస్తాయి అందుకే నీకు ఇష్టంగా వేసుకో. అయితే కారం టేస్ట్ మంచిగా ఉంది కానీ పేలాలు అది పొడి పొడి ఉంటుంది ఆ పిండి పిండి కొంచెం వేరే అనిపిస్తుంది. మళ్ళీ మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు ఈ మెత్తడి అనేది బాగా ఇష్టం, అలవాటు అయిపోయింది. ఇష్టమని ఏం కాదు కానీ చెవులు గిగులు కూడా తినలేను, అందుకే షాయిలు వేసుకుంటా మెత్తగా తింటా కదా. చెవులు అయినా ఏవైనా అటుకులు అయినా అవుతా తినలేడు, షాయిలు వేసుకుని తింటాడు. నాకు ఈ పొడి పొడి తినబుద్ధి తినబుద్ధి కాదు. అది ఆ పాయింట్ గుర్తు పెట్టుకొని ఏం చేస్తా అంటే రోజు ఇక ఇట్లాంటి పోటీల కాలం ప్లాన్ చేస్తాను. అసలు ఎప్పుడు పెట్టినా పెట్టాల్సింది మళ్ళీ మన పానీపూరి లిక్విడేనే. తర్వాత మొన్న నాకు చికెన్ ఇష్టమైంది, పానీపూరి లిక్విడ్ వేసుకుని నానేసుకొని తిన్నాడు, మస్తు ఇచ్చారు ఉన్నాడు. ఏమేమో ఒకసారి పెట్టుకున్నాము, మా స్వీట్ అంటే కేక్లు కలుస్తా. స్వీట్ అది కేక్ స్వీటే కదా. నెక్స్ట్ కేకే చేద్దాం. కేక్ కేక్ స్వీట్ అయితే కేక్ కేక్ అయితే ఇస్తా. చీరపూరి ఈసారి నెక్స్ట్ టైం అదేంటి ఏమన్నా బయట కూర్చొని తినిపోటీ చేద్దామనే ప్లాన్ ఉన్నది నాకైతే. అప్పుడు అది ఎప్పుడు వీలవుతుంది అర్థమైతే లేదు. బయట ఏదైనా చేనులకో గీళ్ళకో పోయి చెట్టు కింద కూర్చొని తిందామంటే అన్నప్పుడు అంత పోయి చేయాలి మనం. వీడు అమ్మ రేసిపోవాలి ఒక రోజు వీడియో కోసం అన్న, తప్పదుగా. కొత్త ఉంటుంది, వెరైటీ ఉంటుంది. చించెట్కి మస్తు ఉంటుంది, చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అబ్బాయి ఎక్సలెంట్, మస్తు మంచి ప్లాన్ చేసినాయి. అట్లా చెట్టు కింద నేనైతే గెలిచినావా చిత్రకాయలు తెంపుకునే పోయినావు. ఓకే అండి, ఇప్పుడైతే మొత్తం మీద నువ్వు గెలిచినావు. ఇలా మా చేత మొత్తం మీద తినలేదు, నేనైతే సగం తిన్నా. అంటే ఫస్ట్ నువ్వు, సెకండ్ నేను, థర్డ్ కాకపోతే ఒకటే ప్రైజ్ వస్తుంది ఒకరికే. ఆ ప్రైజ్ ఏంది? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ ఏంది? ఇల్లు కన్నా బోలో మళ్ళీ బోలో మేము వీడియో తీసి పెడతాను అంతే. బోలుదామన్నా అంతే పనిష్మెంట్. రేపు లేవు కాబట్టి అట్లా కాదు. నేను దొమ్మన్నప్పుడు దొమ్మాలి, ఇప్పుడు నేను గెలిచినప్పుడు నేను దొమ్మన్నప్పుడు దొమ్మాలి అంతే. మళ్ళా పనిష్మెంట్ లెక్క తెలియాలి వాళ్ళకు అన్న కదా. 9 అంటే మీరు నమ్ముతారా? చూస్తేనే నమ్మాలి ఏదైనా. ఓకే బౌలర్ పంపిస్తుందట, సరే తోమదాం అట్లా అలవాటే అప్పుడప్పుడు తోముతా. ఓకే మొత్తం మీద అయితే ఇలా పోటీ ఇలా ముగిసిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీరు ఇదే వీడియోలో నెక్స్ట్ బోలు దోమని చూడుర్రి, ఇట్లా దోమాలి పనిష్మెంట్. ఇప్పటి నుంచి పనిష్మెంట్ స్టార్ట్ అన్నట్టు. ఇక నేను ఒకవేళ నేను గెలిస్తే పనిష్మెంట్ ఏముంటది? బోలు దోమే రోజు దొరుకుతుంది. నేను చేసేది ఏముండదు, నా పని చేపిద్దామంటే. నువ్వు గెలిస్తే నీకు ఇష్టమైనది పైన ఇరిగిపోయినాయి అవి కొట్టిస్తా కూడతాని. ఇప్పుడు నేను గెలిచినేమో ఇంత పని చెప్తా, నువ్వు గెలిచినాకో నీకు ఇష్టమైన తిండి పోటీ నెక్స్ట్ టైం ఏదైనా సరే. నువ్వు గెలిచినాక అట్లా రిసీవ్ అయినా అట. ఇగో చీరలు రిసీవ్ టు అక్క అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. చీరలు మొన్ననే వేసినాం మనము. డేట్ ఎన్నాడు? 3వ తారీఖు. 3వ తారీఖు ఎంత తారీఖు? 7వ తారీఖు. మరి 7 అనుకున్నా. అనంతపురం అది ఏ ఊరు? ఆంధ్రప్రదేశ్.
నెల్లూరు 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 వేసినాము. నెల్లూరు ఇంతకుముందు 1 వీక్ పోయింది, మరి 8 days పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క అన్నట్టు. థ్యాంక్ యూ అన్నట్టు. ఓకే థ్యాంక్ యూ సిస్టర్. పార్సల్ పోయిందని 4 చీరలు ఒకటే దాంట్లో ప్యాక్ చేసి పెట్టి అది పోయిందట. ఓకే అందుకే వచ్చాయని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం కేక్ ఏదో ఒకటి ఇప్పుడు మనం కావద్దు తర్వాత. ఓకే బాయ్ బాయ్ చెప్పుకారా.